హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్ అంటే 2025-26 విద్యా సంవత్సరంలో 25-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ కొరకు వారు ఏం చేశారంటే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్స్ కొరకు ముందుగా మనం దాని యొక్క వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద టచ్ చేయగానే మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ వచ్చి apbragset.apcfss.in. ఈ అడ్మిషన్స్ అన్నీ వీళ్ళు ప్రారంభించడం జరిగింది. చూడండి, ఫిఫ్త్ క్లాసు ఇంటర్ అప్లికేషను ఐఐటీస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి కమింగ్ సూన్, త్వరలో వస్తాయి. ఇప్పుడు 5th క్లాసులో అడ్మిషన్స్ కొరకు మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్కి మనం ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్ అనేది చూద్దాం. ఈ విధంగా వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ తర్వాత దీని 5th క్లాస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నోటిఫికేషను, షెడ్యూలు, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ అండ్ ఎండ్ డేట్స్ చూసినట్టయితే అప్లికేషన్ 7/2/2025 నుంచి 6/3/2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి మార్చి 6వ తారీఖు వరకు అప్లై చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ అనే ట్యాబ్ ఇచ్చారు. మీ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తారు. హాల్ టికెట్స్ ఇంకా ఇష్యూ చేయరు కాబట్టి కమింగ్ సూన్ వస్తుంది. ఎగ్జామినేషన్ డేట్ కూడా తర్వాత అనౌన్స్ చేస్తారు. ర్యాంక్ కార్డు కూడా తర్వాత వస్తుంది. అలాట్మెంట్ రిజల్ట్స్ కూడా ఈ టెస్ట్లు అన్నీ అయిన తర్వాత రావడం జరుగుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ అన్ని మీద క్లిక్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఏమి లేదు, మీరు ఒకసారి రీడ్ చేయొచ్చు. అదేవిధంగా షెడ్యూల్ చూసినట్టయితే సేమ్ ఇదే షెడ్యూల్ వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం ఈ విధంగా 5th క్లాస్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంస్ 2025-26 అడ్మిషను. ఇక్కడ ఒక రెడ్ కలర్లో వార్నింగ్ ఇచ్చారు. క్రింద ఉన్న ఖాళీలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. మనం ముందుగా ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే స్టూడెంట్ నేము, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ జెండర్ బాయ్ గర్ల్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది. తర్వాత కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. రిజర్వేషన్ మీరు ఎస్సీ ఎస్టీయా ఏమిటనేది, అలాగే సబ్ కాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ప్లీజ్ అప్లోడ్ ద స్టూడెంట్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ చేసుకున్నట్టయితే మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది, దాని ద్వారా మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్, జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ జిల్లాని సెలెక్ట్ చేసుకోగానే మండలాలు ఓపెన్ అవుతాయి. మండలాలు సెలెక్ట్ చేసుకోగానే ఆ మండలంలో ఉండే విలేజెస్ ఓపెన్ అవుతాయి. డోర్ నెంబర్ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. స్ట్రీట్ ఫిల్ చేయాలి. నియరెస్ట్ ల్యాండ్ మార్క్, అదేవిధంగా మీ గ్రామం యొక్క పిన్ కోడ్, మీకు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు మ్యాండటరీ ఫీల్డ్స్ అంటే రెడ్ స్టార్ మార్క్లో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మ్యాండటరీ ఫీల్డ్స్, వీటిలన్నింటి కూడా తప్పనిసరిగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ చూడండి. ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ జాయినింగ్ బసవీన్స్ కేటగిరీ సైనిక్ చిల్డ్రన్, జోగినీలు బసవనీ పిల్లల సైనిక ఉద్యోగులు అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఆర్ యూ ఆర్ఫన్ అనాథ పిల్లలైనా సరే ఎస్ ఆర్ నో. ఇక్కడ మనం ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, నో అయితే నో అని పెట్టాలి. అదేవిధంగా విక్టిమ్ ఆఫ్ అట్రోసిటీ అత్యాచారానికి గురైన వారా ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఈజ్ బిలో 1 lakh ఫర్ 2024-25. బిలో అంటే ₹1,00,000 కంటే తక్కువ ఉండాలి ఆదాయం. అలాగే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్, ఇవన్నీ కూడా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ కింద
రావడం జరుగుతుంది. ఇక తర్వాతది స్టడీ పర్టికులర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చదువుతున్నాం ముందు తరగతులు, అంటే 1, 2, 3, 4 తరగతులు. 4వ తరగతి ఎక్కడ చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ స్కూల్ నేము ఏమిటని రాయాలి. అలాగే 23, 24లో థర్డ్ క్లాసు మీడియం ఏంటి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ ఇవ్వాలి, స్కూల్ నేమ్ ఇవ్వాలి. ఇక ప్రిఫరెన్సెస్ డీటెయిల్స్ కానీ చూసినట్లయితే చూడండి, అభ్యర్థి మీరు ఈ పిల్లవాడు ఎక్కడైతే పరీక్ష రాయదలుచుకున్నాడో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఆ జిల్లాని బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ పాపులేట్ అవుతాయి. ఆ పాపులేట్ అయిన ఎగ్జామినేషన్ సెంటర్, నియరెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అభ్యర్థి అంటే స్టూడెంట్ యొక్క అడ్మిషన్ కోరుకునే జిల్లానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫీల్డ్ వదలకుండా రెడ్ స్టార్ మార్క్స్తో ఉన్నాయన్నీ ఫిల్ చేసి ఇక్కడ చూడండి ఈ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ చేయగానే టిక్ మార్క్ వస్తుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇది కూడా హైలైట్ అవుతుంది. ఇది టిక్ చేసి మీ అప్లికేషన్ యొక్క ప్రివ్యూని ఒకసారి చూసుకోవాలి. ప్రివ్యూని చూసుకుని సబ్మిట్ చేసినట్టయితే ఈ 5th క్లాస్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ వీరికి సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇది ఈ విధంగా 5th క్లాస్కి సంబంధించి అడ్మిషన్స్ని ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం. ఇక ఈ 5th క్లాస్కి సంబంధించి ఈ ప్రింట్ అప్లికేషన్, మీ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ డేటా అంటే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేసుకుని మీరు అట్టి పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆల్ టికెట్ అనేది నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది మా ఛానల్ని వాచ్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాలని చూద్దాం. అదేవిధంగా దీంట్లో చూడండి అనెక్స్యూర్స్ ఇచ్చారు కింద లిస్ట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు తెలుసుకోవడం కోసం దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ఫైల్లో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి లేదా మీ మండలంలో దగ్గరగా ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. వీటి యొక్క డౌన్లోడ్స్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డీసీఓస్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయగానే వీరు ఆ గురుకులం పాఠశాలకు సంబంధించిన ఆ ప్రిన్సిపల్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు వీరు. ఇక ఇంటర్మీడియట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ఇది 5th క్లాస్ మీద మనం క్లిక్ చేస్తాం. అదేవిధంగా ఇంటర్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇంటర్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు 5th క్లాస్కి ఏ విధంగా వచ్చింది అదే విధంగా ఉంటుంది. నోటిఫికేషన్ ఇందాక మనం చూసింది వస్తుంది, షెడ్యూల్ కూడా అదే వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. దీనికి కూడా డేట్ ఏంటంటే 7 ఫిబ్రవరి నుంచి 6 మార్చి వరకు మాత్రమే డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి, స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే ఎస్ఎస్సి స్టడీ డేట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఆటోగా పాపులేట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్కి ఇవ్వాలి, మీ ఎస్ఎస్సికి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, జెండర్ మేలా ఫీమేల్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా నేటివ్ డిస్ట్రిక్ట్, నేటివ్ మండలు, రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, అదేవిధంగా సబ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బి, అదేవిధంగా ఇక్కడ సబ్ క్యాస్ట్ ఇవ్వాలి. ఇక్కడ మీ స్టూడెంట్ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలి. ఈ రెడ్ స్టార్ మార్కులు ఉన్నాయని మానిటరీ అని చెప్పడం జరిగింది. కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలి లేదా ఆ ఫీల్డ్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మండలం, తర్వాత విలేజ్, డోర్ నెంబర్ ఇవ్వాలి, స్ట్రీట్ ఇవ్వాలి, ల్యాండ్ మార్క్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి, నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాలి. ఇక ఇదే ఇందాక మాదిరిగానే ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఏమిటి అంటే బిలో 1 lakh, అదేవిధంగా ఆర్ఫాన్స్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మీరు స్పోర్ట్స్ కోటాలో ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా ఎవరైనా సఫాయి కర్మచారికి సంబంధించిన పిల్లలైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వాలి. అలాగే ఫిజికలీ దివ్యాంగులైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వాలి. అదేవిధంగా ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వాలి. 10th క్లాస్ డ్యూరింగ్ 23-24 ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే లాస్ట్ ఇయర్ పాస్ అయిన
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఫ్రెష్గా ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో చదువుతూ పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మీ జిల్లా, మండల్, అదేవిధంగా మీడియం ఆఫ్ స్టడీ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చూడండి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ఇఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ గ్రూప్, ద గ్రూప్ మే బీ డిస్కంటిన్యూడ్. అంటే ఏ గ్రూప్లో అయినా సరే సఫిషియంట్ పిల్లలు లేకపోతే ఆ గ్రూప్ని నిర్వహించడం జరగదు. అదేవిధంగా ఏ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ 1 or more గ్రూప్స్. ఒక అభ్యర్థి 1 లేదా ఎక్కువ గ్రూపులు అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీలు ఈ రకంగా వీటికి ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ప్రిఫరెన్స్ ఆఫ్ గ్రూప్ చూడండి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అని ఇచ్చారు. అదేవిధంగా చూజ్ డిస్ట్రిక్ట్ ఫర్ అడ్మిషన్స్. మీరు ఏ జిల్లాలో అడ్మిషన్ కావాలనుకున్నారో ఇక్కడ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆటోగా పాపులేట్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్, పరీక్షా కేంద్రాలను కూడా మీరు మీ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసినట్టయితే టిక్ చేసి ప్రివ్యూ ఒకసారి చూసుకుని అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానం. ఇక నెక్స్ట్ ట్యాబ్స్ ఏమిటి ఇంటర్మీడియట్కి సంబంధించి చూసినట్టయితే నేను మామూలుగా చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ డేట్ కూడా ఇచ్చారు. అలాగే మీ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇందాక 5th క్లాస్కి అయితే కేవలం ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోయింది, డేట్ ఆఫ్ బర్త్. కానీ ఇప్పుడు మాత్రం ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోయింది. ఇప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఇంటర్మీడియట్కి అడ్మిషన్స్ మాత్రం ఆధార్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేసుకుని మీరు ప్రిసర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కమింగ్ సూన్. ఆల్ టికెట్స్, ఎగ్జామినేషన్ డేట్స్, ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఇవన్నీ త్వరలో వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఎలెక్టివ్స్ కానీ మనం పరిశీలించినట్లయితే ఎక్కడెక్కడ స్టేట్లో గురుకులమ్స్ ఉన్నాయి అవి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్స్, ప్రిన్సిపల్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్, అలాగే ఐఐటి, ఎన్ఈటి కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయండి ఇది మీరు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఆన్లైన్ అప్లికేషన్స్ 5th క్లాస్కి ఇంటర్మీడియట్కి సబ్మిట్ చేసే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.